నిజంగా ఆయన చేసిన కొత్త పథకాలు ఏవైనా కూడా సక్రమంగా ప్రజలకు అందుతున్నాయని ప్రజల్లోకి వెళ్లి పాత్రికేయులు మరి కనుక్కుంటే మీకే నిజాలు తెలుస్తాయి. ఈ రోజు ఎక్కడికి విలేజెస్కి వెళ్ళినా కూడా అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు తీసేస్తున్నారు. అర్హులైన ముసలి వాళ్ళకి పింఛన్లు రావట్లేదు, అర్హులైన వితంతులకు పింఛన్లు రావట్లేదు. అంటే ఏ విధంగా ఈ రాష్ట్రం వెనకడుగు వేస్తుందో మీరు చూడండి. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ రోజు అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ బాధ చూడలేక ఈ రోజు విజయమ్మ గారు ఒక తల్లిగా ఈ దీక్షని మొదలు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే గతంలో ఎవరైతే సీనియర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు పడ్డ టెన్షన్ చూసి కొత్త వాళ్ళు ఇప్పుడు పెద్ద చదువులు చదువుకోవాలి అంటే కూడా భయపడే పరిస్థితి. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీకి ఉపయోగపడే ఇలాంటి ఒక మంచి పథకానికి నిజంగా వాళ్ళు కేంద్రం నుంచి వాళ్ళు మాట్లాడి ఏదో ఒక విధంగా ఫండ్ తీసుకొచ్చి వాళ్ళని ఆశీర్వదించాల్సింది పోయి దాంట్లో కోతలు పెట్టడానికి ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం వేశామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఇది చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన పక్క రాష్ట్రాలు మీరు చూస్తుంటే ఇలాంటి మంచి పథకాల కోసం ఏ విధంగా ఖజానా నుంచి మరి దానికి కావాల్సిన డబ్బుని సెపరేట్ గా పెడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అవసరమైన వాటికి పెట్టడానికి లేదు. కానీ ప్రజల నుంచి పన్నుల రూపంలో గాని మరి రేట్లు పెంచేసి వాటి విధంగా ఏ విధంగా జుర్రేస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన ఫీజు రియంబర్స్మెంట్ అనే దాన్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆర్పేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప దాన్ని వెలిగించాలి, అది ఆరకుండా చూసుకుందామనే చిత్తశుద్ధి లేదు అనేది కూడా స్పష్టంగా ఈ సందర్భంగా తెలుస్తుంది. వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, పేదవాడి కన్నీరు కత్తి కంటే పదునైనది. ఆ పేదవాడి జీవితంతో చలకాల మారితే ఆ కత్తి మీ గుండెల్లో త్వరలో గుచ్చుకోబోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాలేజీ యాజమానికి ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్ కూడా తొందరగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు మానసిక క్షోభకి గురి కాకుండా మళ్ళీ వాళ్ళు మంచి చదువులు చదువుకొని ఆ కుటుంబాలు ఎదిగే విధంగా కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.